4-5 ఇయర్స్ నుంచి కులం వద్దంటున్నారు. ఎందుకు అని అడిగితే మీకు కులం లేదు, అది ఇది, మీరు ఎస్సీ వాళ్ళు, మీరు కులం కానోళ్ళు, సంథింగ్ అలా మాటలు మాట్లాడుతున్నారు. ఇది ఏంటి అని అడిగితే మీరు కోడల్ని ఇష్టం ఉన్నట్టు మాటలు అంటున్నారు. ఆమెకు మొత్తం ఆస్తి రాసియండి, అది చేయండి, ఇది చేయండి అని ఇంటి మీద దౌర్జన్యం చేయడం, ఇంటికి వచ్చి తాగడం, తినడం, సంథింగ్ ఇంట్లోకి వచ్చి సీసాలు బలగొట్టడం అలాంటివి చాలా చేశారు. ఇవన్నీ ఏంటి అని కూడా మేము రామాయంపేట పిఎస్ కూడా వెళ్ళాము. రామాయంపేట పిఎస్ వెళ్తే ఒకసారి వెళ్ళినాం. వెళ్ళిన తర్వాత అప్పుడు కూడా వాళ్ళు పట్టించుకోలేదు. నెక్స్ట్ టైం కూడా వెళ్ళినాం. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు సార్ వాళ్ళు వచ్చారు, మాట్లాడారు. ఒక 1 మంత్ కరెక్ట్గా ఉన్నారు. తర్వాత మళ్ళీ సేమ్ సిచ్యువేషన్ స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన తర్వాత ఒక 1-2 మంత్స్ తర్వాత మేము ఎస్పీ మేడంని కలిసాము. ఎస్పీ మేడంని మేము ఆశ్రయిస్తే ఎస్పీ మేడం కూడా ఒక 2-3 డేస్ తర్వాత ఎస్పీ మేడం కూడా సార్ వాళ్ళని పంపించారు. అక్కడ నుంచి ఇక్కడికి వచ్చారు. లాస్ట్ ఇయర్ నవంబర్లో ఇక్కడికి వచ్చారు, మాట్లాడారు. మాట్లాడిన తర్వాత కూడా వాళ్ళు ఇక్కడికి వచ్చి మాట్లాడిన తర్వాత నవంబర్ 1 మంత్ మాత్రం కరెక్ట్గా ఉన్నారు. అప్పటి నుండి ఇప్పటి వరకు మళ్ళీ కులం లేదు అని ఈ ఊర్లో ఏ పండగలైనా ఏదైనా పెళ్ళిళ్ళు చావులు సంథింగ్ ఏదైనా కానీ రానివ్వకపోవడం, మాట్లాడనివ్వకపోవడం, మమ్మల్ని ఒక దగ్గర ఉంటే కొట్టడం, తిట్టడం, మమ్మీని కొట్టడం, డాడీని కొట్టడం, అన్నయ్యని కొట్టడం, నన్ను కొట్టడం, మా అన్నయ్య వాళ్ళ భార్యని పిలిపించి ఇంట్లో పడుకోబెట్టడం, కులం ఇళ్ళలో అందరి ఇళ్ళలో ఉంచుకోవడం చేయడం అలా చేస్తున్నారు. మొత్తం 2 సంసారాలు, నా సంసారాన్ని, నా అన్న సంసారాన్ని మొత్తం కూల్చింది నా కులం. ఇదేంటి అని అడిగినచో మిమ్మల్ని చంపుతాం, మీరు చచ్చిపోర్రి, ఆస్తి అమ్ముర్రి, మాకు ఆస్తి రాసిర్రి అనుకుంటా ఊకే బెదిరిస్తున్నారు. ఇదేంటి అని మేము చాలా ద్వారా ఆదరించాము. ఎస్పీ దగ్గరికి వెళ్ళాము, రామాయంపేట వెళ్ళాము, డిఎస్పీ దగ్గరికి వెళ్ళాము. ఎక్కడికి వెళ్ళినా కానీ మాకు ఎలాంటి న్యాయం లేదు. మాకు న్యాయం కావాలనే కోరుతున్నాం. గత 4 సంవత్సరాల నుంచి మరీ బాధ పెడుతున్నారు మమ్మల్ని. ముద్రాజ్ సంఘం కుల బహిష్కరణ చేశారు, కొట్టారు, మొత్తం ఎడుతూ డాడీని కొట్టారు, మమ్మీని కొట్టారు, నన్ను కొట్టారు. పెద్దమ్మ పండుగ అయింది, పెద్దమ్మ పండుగ అయింది. పెద్దమ్మ పండుగకి మమ్మల్ని ఎవరు పిలవలేరు, ఎవరు చెప్పలేరు. మా ఇంట్లో అసలు ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేరు, మాకు చెప్పవరకు చెప్పలేరు. పండుగలకు పిలుస్తారు, పండుగలకు పిలవట్లేరు, లగ్గాలకు పిలవట్లేరు, మంచిదానికి చెడ్డదానికి చెప్పట్లేరు. పెట్టకపోయినా కానీ దీనికి సాక్ష్యం ఏంది, దీనికి పరిష్కారం ఏం చెప్పురు అంటే చంపేస్తామంటున్నారు. మరీ దారుణంగా మాట్లాడుతున్నారు. ఎవరి దగ్గరికి పోయినా కానీ మాకు తెలియదు అంటున్నారు. ఏ పెద్ద మనిషి దగ్గరికి పోయి అడిగినా కానీ మాకు తెలియదు, ఏమన్నా చేసుకో, మాకు తెలియదు. మొన్న వచ్చి చాల్పేట నుంచి వచ్చి కొట్టిపించారు. మొత్తం మీ నుంచి అక్కడ దాకా నిలబడ్డారు కానీ ఎవరు దగ్గరికి రాలేదు, ఎవరు అడ్డం రాలేదు. మాకు పిలవడక విలువలేదు, కనీసం పందిరేనికి నుంచి చెప్పలేదు, పండగకి అసలు మొత్తానికి చెప్పాలి. సార్ నుంచి కులం బహిష్కరణ చేశారు. ఒకటే వాడ అట్లా ఒక్క చిన్న చెప్పద్దు, చిన్న మంచిగా చెప్తుంది.